ఈ పూట దేవుడి మాటలు వింటున్న నీ జీవితంలో మనస్ఫూర్తిగా నవ్వి ఎంతకాలం అయింది? లోపల వేదనే, బాధే, బయటికి నవ్వినట్లుగానే ఉంటాం. కానీ ఎవరి హృదయపు లోతులోనికి వెళ్ళినా ఎక్కడో ఓ చోట తీరని బాధ, అవే బంధకాలు. ఈ పూట దేవుడు ప్రతి బంధకం నుండి నిన్ను విడిపించును గాక. ఎన్ని సంవత్సరాల నుండి సాతాను నిన్ను కట్టివేశాడో, ఎన్ని సంవత్సరాల నుండి శాపం నిన్ను కట్టివేసిందో, ఎన్ని సంవత్సరాల నుండి ఆ దుష్టులకు సాతాను ఓ గొప్ప ఆత్మీయ జీవితం చేయకుండా నిన్ను కట్టివేశాడో, ఈ పూట ఎన్ని సంవత్సరాల నుండి కట్టివేసిన ఒక్క క్షణములో నా దేవుడు నిన్ను విడిపించగలడు. దేవుని బిడ్డలారా, బయటికి బాగానే కనబడుతున్న కొన్ని బంధకాలలో ఉండి మన మనుగడ కొనసాగిస్తూ ఉంటాం. కొంతమందిని అప్పులనే బంధకాలు బంధించాయి, కొంతమందిని పాపమనే బంధకాలు బంధించాయి, మరికొంతమందిని వ్యాధులనే బంధకాలు బంధించాయి, ఇంకొంతమందిని శాపమనే బంధకాలు బంధించాయి. దేవుని వాక్యం చెప్పే మాట, బంధింపబడిన వారిని యెహోవా విడిపించును. అవును ప్రియులారా, బంధించబడిన వారిని వారికి వారుగా విడిపించుకోలేరు. బంధింపబడిన వారిని విడిపించుటకు బంధించిన ఆ వ్యక్తి ఆ శక్తి కంటే బలవంతుడు రావాలి. ఈరోజు దుష్టుడైన సాతాను, వాడి అనుచరులు ఒక మంచి ఆత్మీయ జీవితం చేయకుండా, ప్రభువుని స్తుతించకుండా, ప్రభు కొరకు బ్రతకకుండా సాతాను అనేకుల్ని బంధించాడు. వారు విడిపించుకోవాలనుకుంటున్నారు, విడుదల కావాలని కోరుకుంటున్నారు, కానీ వారు విడుదల పొందలేక ఉన్నారు. ఈరోజు అలాంటి వారిని విడిపించడానికి యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, నేను ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశమే బంధించబడిన వారిని విడిపించుటకే వచ్చాను కనుక నిన్ను బంధించిన సాతాను వాని బలము కంటే 1000 రెట్ల బలము నా యేసయ్య బలము గొప్పది కనుక నా దేవుడు ఎలాంటి బంధకాలలో నుండి అయినా నిన్ను విడిపించగలడు. ఆమెనంటారా? అసలు దేవుడు వచ్చిన కారణం ఏంటి? ఒకసారి మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన వచ్చాడు, ఆయన మీద ఆ ఆత్మ ఉంది అని యేసు ప్రభు గురించి ప్రవచనంలో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, బంధించబడిన వారిని, పాప శాప రోగములో, వ్యాధులు, ఒకవైపు అప్పులు, సమస్యల చేత బంధించబడిన వారిని విడిపించుట కొరకే సర్వశక్తిగల దేవుడు ఈ భూమి మీద ఉదయించాడు. ఆయన నాటి నుండి నేటి వరకు ఎంతో మందిని విడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన ఈ పూట నా దేవుడు నిన్ను కూడా విడిపించునుగాక. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఆది నుండి మానవుడు బంధకాలలో ఉన్నాడా? దుష్టుడగు సాతాను బంధించాడా? ప్రారంభము నుండి దేవుడు చేసిన సృష్టి అయినా ఆయన పోలికలో ఉన్న మానవుడు బందీగా ఉన్నాడా అని ఒకసారి మనం ఆదికాండంలో చూస్తే, దేవుడు నరునిగా, స్త్రీగా, పురుషుడిగా చేసినప్పుడు వారు బందీలో లేరు, బందీఖానాలో లేరు, వారు చెరలో లేరు. వారికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, ఆనందము, సంతోషము, ఆరోగ్యము కలిగి ఉన్నట్లుగా ఏదైనా తోటలో మనం చూస్తాం. మరి ఇంత స్వేచ్ఛగా దేవుడు మనిషిని చేస్తే, ఇంత ఫ్రీడమ్, లిబర్టీ దేవుడు ఇస్తే, మరి మానవుని జీవితంలో ఇలా ఎలా బందీగా మారిపోయాడు? ఒకసారి బైబిల్లో మనం ఆదికాండంలో చూస్తే, దేవుడు స్వేచ్ఛా జీవిగా దేవుడు మనిషిని చేశాడు. ఆనందముతో, సంతోషముతో గంతులు వేస్తూ బ్రతికే జీవితాన్ని ప్రభువిచ్చాడు. దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో చేసి మనిషికి ఎంత స్వేచ్ఛనిచ్చాడంటే, ఎంత ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చాడంటే, పులులు, సింహాలు కూడా తన దగ్గరకు వచ్చినప్పుడు ఆదాము హవ్వ కలవరపడలేదు. అంత ఫ్రీడమ్ ఇచ్చాడు, అంత స్వేచ్ఛ, అంత ఆనందం ఇచ్చాడు. కానీ ఈరోజు మనిషి ప్రతిదానికి భయపడుతూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలను స్వేచ్ఛనిచ్చి సంతోషంగా బ్రతకమని దేవుడు ఆ లిబర్టీ, ఆ యొక్క స్వాతంత్రాన్ని ప్రభువిస్తే, దుష్టుడైన సాతాను తన కుయుక్తి చేత ఆదాము హవ్వల్ని బంధించాడు. దేంతోనో తెలుసా? పాపంతో వారిని బంధించాడు. ఎప్పుడైతే హవ్వ, ఆదాము పాపం చేసి బందీలుగా మారారో, ప్రభువు ఎదుటికి రాకుండా
వారు దూరంగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రభు ఓ రోజు పిలిస్తే వారు అంటారు, అయ్యా మేము దిగంబరులను కనుక నీ యొద్దకు రాలేక దాక్కొని ఉన్నాము అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని స్వేచ్ఛ, సంతోషం, ఆనందంతో బ్రతికేటట్లుగా చేశాడు. కానీ మనిషే సాతాను ఉచ్చులో పడిపోయి, సాతాను బంధకాలలో చిక్కుకొని, పాపపు బంధకాల చేత బంధించబడి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ప్రభు వారికి చర్మపు చొక్కాయలను కుట్టించి వారిని తోట నుండి బయటికి పంపించాడు. పంపాడే కానీ నాటి నుండి నేటి వరకు నా దేవుడు ఎప్పుడెప్పుడు నా బిడ్డలను బందీఖానలో నుండి విడిపించాలని, చెరలో నుండి విడిపించాలని ఆశతో వెంబడిస్తూనే ఉన్నాడు. ఒకవైపు యేసయ్య వెంబడిస్తూ ఉన్నాడు, మరొక వైపు సాతాను కూడా వెంబడిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు విడిపించడానికి మనిషిని వెంబడిస్తున్నాడు, బంధించడానికి సాతాను వెంబడిస్తున్నాడు. మనకు తెలుసు కదా, మన దేవుడు ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. అయితే మధ్యలో మానవుడు ఉన్నాడు. యేసయ్య ప్రేమతో వెంబడిస్తూ నేను విడిపిస్తాను, పాపపు బంధకాలలో ఉన్నా, శాపపు బంధకాలలో ఉన్నా, వ్యాధుల బంధకాలలో ఉన్నా, ఎలాంటి బంధకాలలో ఉన్నా విడిపించడానికి లోకానికి వచ్చాను, నా కుమారుడా, నా కుమార్తె నేను విడిపిస్తాను అని చెప్తా ఉంటే మనిషి పట్టించుకోవడం లేదు. అందుకే 28:22 మీ బంధకములు మరింత బిగించబడకుండానట్లుగా మీరు పరిహాసకులై ఉండకూడి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకవైపు ఈ పూట నా యేసయ్య నీవు ఎలాంటి బంధకాల్లో ఉన్నా నిన్ను విడిపించాలని ఆయన వాక్కు నీ వద్దకు వస్తూ ఉంది. మరొక వైపు ఆల్రెడీ బంధించబడి సాతాను నీ ప్రక్కన నిలబడి యేసయ్య వైపు వెళ్లకుండా అది నిన్ను బంధించి ఉంది. దేవుని వాక్కు నీ వద్దకు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఈ వాక్యాన్ని శ్రద్ధగా నీవు ఆలకించి, అవును నా యేసయ్య నా కొరకు బలియాగం అయిపోయి నన్ను విడిపించడానికి ఆయన శాపగ్రస్తుడిగా మారి మరణించి తిరిగి లేచాడని ఈ మాట నీవు నమ్మగలిగితే దేవుడు నిన్ను విడిపిస్తాడు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే అనేకులకు దేవుని మాట పరిహాసంగా ఉంది. అనేకులు దేవుని వాక్యాన్ని చాలా పరిహాసంగా తీసుకుంటూ ఉంటారు. అందుకే ప్రభు అంటాడు, మరింత మీరు బంధకములలో మీ ఉచ్చు బిగించకుండానట్లుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక బంధకంలో సాతాను బంధించాడు. బంధించిన వెంటనే దేవుని వాక్కు నీ వద్దకు వచ్చినప్పుడు, అవును ప్రభువా నన్ను విడిపించగల దేవుడవు, నన్ను విడిపించయ్యా అని నీవు అప్పగించుకుంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు. అయితే బంధకంలో ఉండి నీవు దేవుని మాటను, దైవజనుని మాటను నీవు పరిహాసం చేస్తూ నాకేం కాలేదు, నాకేం కాదు, నాకు నేనుగా బయటికి రాగలను అని నీవు అనుకుంటూ ఎగతాళిగా పరిహాసంగా దేవుని మాటను తీసుకుంటే వాక్యం అంటుంది ఆ ఉచ్చు మరింత బిగుసుకుపోతుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, అయిందేదో అయిపోయింది. ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నిన్ను విడిపించుటకే, ఎలాంటి బంధకమైనా నిన్ను విడిపించుటకే నేను వచ్చాను. కనుక నీవు శ్రద్ధగా నా మీద నమ్మిక ఉంచి నా మాటలు నీవు ఆలకించగలిగితే నేను నిన్ను విడిపిస్తాను అని ప్రభు ఈ పూట నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు విడిపించే పద్ధతిని 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1, ప్రభు తన వాక్యము ద్వారా, తన మాట ద్వారా ఆయన బంధకాల నుండి విడిపిస్తాడు. 2, ఆయన శక్తి ద్వారా బంధకాల నుండి విడిపిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.